ఎస్బీఐ పీఓస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వాటి పేపర్లో 1 or 2 ప్రాబ్లమ్స్ కొంచెం లెంగ్దీ మోడల్స్ ఉన్నాయండి. రెగ్యులర్ మోడల్సే ఉన్నాయి. ఇవాటి నుంచి మనం ఎండ్ ఆఫ్ ది సెషన్ ఒకసారి స్ట్రాటజీ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అంటే ఇదే ఒరిజినల్ పేపర్ అయితే ఎలా మనం అటెంప్ట్ చేయాలి, ఏ ఆర్డర్లో వెళ్ళాలి అనేటువంటిది డిస్కస్ చేద్దామండి. ఓకే, సరే, వన్ బై వన్ చూడండి. ఫస్ట్ మనకి 66th ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటివి సిలాయిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటివి కన్క్లూజన్ ఫాలో అయ్యే కన్క్లూజన్స్ అవని కన్క్లూజన్స్ తీసుకుంటాం. ఇది డస్ నాట్ ఫాలో కేసు ఇచ్చాడు చూడండి. వాడు ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో లాజికల్లీ డస్ నాట్ ఫాలోస్ ఫ్రమ్ ది గివెన్ స్టేట్మెంట్స్. ఓకే, ఫాలో కానీ కన్క్లూజన్ ఏంటి అనేది చెక్ చేసి తీసుకుంటాం. ఓకే, సో ఓకే, నార్మల్గా డయాగ్రామ్ డ్రా చేసి తీసుకోవడమే, బట్ ఫాలో అయ్యేది కాకుండా అవని కన్క్లూజన్ తీసుకుంటామండి. సో ఓకే, వన్ బై వన్ చూడండి. ఫస్ట్ వన్ చూడండి, వాడు ఇచ్చినటువంటిది సమ్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్ అని ఇచ్చాడు. బ్యాట్స్ లో కొన్ని క్యాట్స్ అని ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆల్ క్యాట్స్ ఆర్ హ్యాట్స్ అని ఇచ్చాడు. క్యాట్స్ అన్ని హ్యాట్స్. నో హ్యాట్ ఈజ్ ఎ ర్యాట్. హ్యాట్ ఏది ర్యాట్ కాదు. ర్యాట్ కి బ్యాట్ కి రిలేషన్ తెలియదు మనకి. నెక్స్ట్ సమ్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్ అని ఇచ్చాడు. ర్యాట్స్ లో కొన్ని మ్యాట్స్. ఫస్ట్ వన్ చూడండి. ఆల్ మ్యాట్స్ బీయింగ్ ర్యాట్స్ ఈజ్ ఎ పాజిబిలిటీ. మ్యాట్స్ అన్ని ర్యాట్స్, ఛాన్స్ ఉందిగా పాజిబిలిటీ కాబట్టి ఓకే. సెకండ్ వన్ చూడండి. ఆల్ మ్యాట్స్ కెన్ నెవర్ బి బ్యాట్స్. మ్యాట్స్ అన్ని ఎప్పటికీ క్యాట్స్ కావు. కరెక్టేగా మ్యాట్స్ లో ర్యాట్ ఉంది, ర్యాట్ ఏది హ్యాట్ కాదని ఇచ్చాడు. సో 2 కూడా ఓకే. థర్డ్ వన్ చూడండి. ఆల్ బ్యాట్స్ బీయింగ్ ర్యాట్స్ ఈజ్ ఏ పాజిబిలిటీ అని ఇచ్చాడు. బ్యాట్స్ అన్ని ర్యాట్స్ అవుతాయి అంటున్నాడు. బ్యాట్స్ అన్ని ర్యాట్స్ పొరపాటును కూడా అయ్యే అవకాశం లేదు. బ్యాట్స్ లో మనకి ఏమున్నాయి, కొన్ని క్యాట్స్ ఉన్నాయి, హ్యాట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నో హ్యాట్ ఈజ్ ఏ ర్యాట్ అని ఇచ్చాడు. సో థర్డ్ వన్ పొరపాటును కూడా అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. 67th వన్ చూడండి. ఆల్ స్టేట్స్ ఆర్ ఫ్యాన్స్ అని ఇచ్చాడు. సమ్ ఫ్యాన్స్ ఆర్ టాబ్లెట్స్. ఆల్ టాబ్లెట్స్ ఆర్ అంబరిల్లాస్ అని ఇచ్చాడు. ఆల్ అంబరిల్లాస్ ఆర్ హ్యాట్స్. అంబరిల్లాస్ అన్ని హ్యాట్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. అట్లీస్ట్ సమ్ స్టార్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. అయితే కన్ఫామ్ గా అవుతుందా లేదా అనేది తెలియదు. డస్ నాట్ ఫాలో అనేది కన్ఫామ్ గా మనమైతే చెప్పలేము. సెకండ్ వన్ చూడండి. ఆల్ స్టార్స్ కెన్ నెవర్ బి హ్యాట్స్. స్టార్ కి హ్యాట్స్ కి రిలేషన్ తెలియదు. కెన్ నెవర్ అనేది కన్ఫామ్ గా చెప్పలేమండి. ఆల్ టేబుల్స్ బీయింగ్ ఫ్యాన్స్ ఈజ్ ఎ పాజిబిలిటీ అని ఇచ్చాడు. టేబుల్స్ అన్ని ఫ్యాన్స్ అవటానికి అవకాశం ఉంది. ఆల్ హ్యాట్స్ కెన్ నెవర్ బి టేబుల్స్ అని ఇచ్చాడు. హ్యాట్స్ అన్ని ఎప్పటికీ టేబుల్స్ కాదు. ఇది కన్ఫామ్ గా ఫాలో అవుతుంది. ఆల్రెడీ మనకి సమ్ ఆఫ్ ది హ్యాట్స్ ఆర్ టేబుల్స్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ నో అంబరెల్లా ఈజ్ ఏ స్టార్ అని ఇచ్చాడు. అంబరెల్లాకి స్టార్ కి రిలేషన్ తెలియదు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఆల్ కాయిన్స్ ఆర్ నోట్స్. నెక్స్ట్ ఆల్ నోట్స్ ఆర్ లెక్చర్స్. నో లెక్చర్ ఈజ్ ఏ బుక్. సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వన్ నో కాయిన్ ఈజ్ ఎ లెక్చరర్ అని ఇచ్చాడు. పనికిరాదు. కాయిన్ ఏది లెక్చర్ కదా. ఆల్ కాయిన్స్ ఆర్ లెక్చర్ అవుతుందిగా. సో ఇక ఫస్ట్ వన్ రిమైనింగ్ ఏమీ అనవసరం, మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇవి డస్ నాట్ ఫాలో కేసెస్ తో ఇచ్చినటువంటి. నెక్స్ట్ 69 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు చూడండి. 69th ఆన్వర్డ్స్. 11 people సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ విత్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్. రో అరేంజ్మెంట్ లో మనకి 11 members అని ఇచ్చాడు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అనేటువంటిది క్లియర్ గా ఇచ్చేసాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 members టువర్డ్స్ ది నార్త్ ఫేసింగ్ తీసుకుంటున్నాను. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. బి సిట్స్ థర్డ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ఓకే. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ బి అండ్ డి. బికి డికి మధ్యలో 2 persons. ఓకే. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ జి అని ఇచ్చాడు. 1 2 3. జి ఎక్కడ తీసుకోవచ్చు, లేదా రైట్ సైడ్ అయినా అవకాశం ఉందండి. 3 + 3 6 6 + 3 9 9 + 2 11 అండి. 11గా ఇచ్చింది. సో ఇప్పుడు చూద్దాం. మనకి ఫస్ట్ కండిషన్ బి అనేటువంటి పర్సన్ ఇచ్చాడు. బికి డికి మధ్యలో 2 persons అన్నాడు. డికి జికి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. ఓకే. ఓన్లీ 3 people బిట్వీన్ డి అండ్ జి, ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్, 2 రకాల అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. ఏ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జి అని ఇచ్చాడు. ఇది పోయిందిగా. ఏ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఏకి ఎఫ్ కి మధ్యలో 3 persons. రైట్ సైడ్ అవకాశం లేదండి. ఓన్లీ లెఫ్ట్ సైడే ఛాన్స్ ఉంది మనకి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది సి సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. సి అనేటువంటి పర్సన్ ఎఫ్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్.
బి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ సి. బి అనేటువంటి పర్సన్ సి యొక్క నైబర్. బి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సి అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్ సి యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఒకసారి ఆ సి గురించి వాడు ఇచ్చినటువంటి చూడండి. మనకి సి ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. దానికన్నా ముందులో ఓన్లీ 3 పీపుల్ విడిని ఏ అండ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఏకి ఎఫ్ కి మధ్యలో మనకి 3 పర్సన్స్ అని ఇచ్చాడు. ఏకి ఎఫ్ కి మధ్యలో 3 పర్సన్స్ అన్నప్పుడు బి అనేటువంటి పర్సన్ కి ఇంకేమైనా కండిషన్ ఉందా అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ లో మనకి బి ఇచ్చింది. బి ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. సో మనకి బి అనే పర్సన్ స్టార్టింగ్ నుంచి తీసుకున్నాం. స్టార్టింగ్ నుంచి ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఎండింగ్ నుంచి తీసుకుంటున్నాను చూడండి. 6, 7, 8, 9, 10, 11. 3 + 3 6, 6 + 3 9, 9 + 2. సో బి అనేటువంటి పర్సన్ స్టార్టింగ్ నుంచి 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. 2 ఫెయిల్ అయినాయి కాబట్టి ఎండింగ్ నుంచి థర్డ్ పొజిషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. బి ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ బి అండ్ డి అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ జీ అని ఇచ్చాడు. 1 2 3 జీ ఇక్కడ తీసుకోవచ్చు, లేదా 1 2 3 జీ ఎక్కడైనా తీసుకోవచ్చుగా, బి ఇక్కడ. సో సెకండ్ పాసిబిలిటీ కూడా తీసేసుకుంటున్నాను. 1 2 3 4 5. ఓకే, అగైన్ అంటే బి అనే పర్సన్ రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ పొజిషన్ లో ఇప్పుడు అగైన్ 2 పాసిబిలిటీస్ ఏవైతే అవి 2 డ్రా చేస్తున్నాను ఒకేసారి. ఓన్లీ 3 people బిట్వీన్ డి అండ్ జీ అని రాసేసాయండి. డికి జీకి మధ్యలో 3 persons. నెక్స్ట్ ఏ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ జీకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే సెకండ్ అరేంజ్మెంటే పనికి వచ్చేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఓన్లీ 3 people బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అని ఇచ్చాడు. 1 2 3 ఎఫ్ అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. సి సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సి అనేటువంటి పర్సన్ ఎఫ్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి. బి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ సి అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. సికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఈ అనేటువంటి పర్సన్ ఉండాలి అని చెప్తున్నాయండి. నైదర్ జే నార్ కే సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. జే గానీ కే గానీ ఎక్స్ట్రీమెంట్స్ లో ఉండటానికి వీల్లేదు. ఓకే, నైదర్ జే నార్ కే ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. అంటే ఈ రెండిట్లో జే అండ్ కే రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కండిషన్ బోత్ కే అండ్ ఐ సిట్ వన్ ఆఫ్ ది పొజిషన్ టు ది రైట్ ఆఫ్ జే అని ఇచ్చాడు. మనకి జే అనేటువంటి పర్సన్కి రైట్ సైడే రావాలి అని ఇస్తున్నాడు. జే అనేటువంటి పర్సన్కి రైట్ సైడ్ రావాలి అని ఇచ్చాడు. జే అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమెంట్స్ లో ఉండటానికి వీల్లేదన్నాడు కాబట్టి జే అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటాను. కే అనేవాడు ఎక్స్ట్రీమెంట్ లో ఉండకూడదు కాబట్టి కే ఇక్కడ తీసుకుంటున్నాను. ఐ అనేటువంటి వాడిని ఎక్స్ట్రీమెంట్ లో రాసేస్తున్నాను. ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరంటే హెచ్, వాడిని స్టార్టింగ్ లో తీసుకుంటున్నానండి. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఫైనల్ అరేంజ్మెంట్. అంటే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు కానీ పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టు యాజ్ పర్ ది గివెన్ అరేంజ్మెంట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ షోన్. 1 by 1 ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ జి అండ్ సి ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అని ఇచ్చాడు. మనకి జి అండ్ సి నైబర్స్ అయ్యే అవకాశం లేదు. సెకండ్ వన్ డి సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. కరెక్టేగా. సో ఆన్సర్ ఈస్ ట్రూ. నెక్స్ట్, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు కే అని ఇచ్చాడు. ఏ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు కే అంటే ఇమీడియట్లీ రైట్ అండ్. ఇమీడియట్లీ రైట్ అంటే వాడు ఇచ్చిన దాంట్లో 4th ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ సిట్స్ ఎట్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. హెచ్ అనేటువంటి పర్సన్, ఐ అనేటువంటి పర్సన్, 5th ఆప్షన్. నెక్స్ట్, హూ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు. ఈకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో జే ఉన్నాడు, విచ్ ఈస్ 1st ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ జే అండ్ హెచ్ అని ఇచ్చాడు. జేకి హెచ్కి మధ్యలో ఓన్లీ 1 person ఉన్నాడండి, 5th ఆప్షన్. నెక్స్ట్, 74 దగ్గర నుంచి డేటా మారినట్టుంది చూడండి. దెర్ ఆర్ 6 ఫ్రెండ్స్ ఏ టు ఎఫ్, ఈచ్ వన్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్. ఓకే, కంపారిజన్ లో ఇచ్చినటువంటి మోడల్ చూడండి. 6 members తీసుకుంటున్నాను, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్. 1 by 1 చూద్దాం. ఏ ఈజ్ టాలర్ దాన్ ఈ బట్ షార్టర్ దాన్ డి. ఏ ఈజ్ టాలర్ దాన్ ఈ బట్ షార్టర్ దాన్ డి అని ఇచ్చాడు. ఓకే, డి ఈజ్ నాట్ టాలెస్ట్. డి అనేటువంటి పర్సన్ టాలెస్ట్ కాదు అని ఇస్తున్నాడు. డి ఈజ్ నాట్ టాలెస్ట్ బట్ టాలర్ దాన్ బి అని ఇచ్చాడు. మనకి డి అనేటువంటి పర్సన్ బి అనేటువంటి పర్సన్ కన్నా టాలర్ అని ఇచ్చాడు. బి ఈజ్ టాలర్ దాన్ ఓన్లీ 3 people. బి అనేటువంటి పర్సన్ ముగ్గురు కన్నా మాత్రమే టాలర్ అంటే డి అనేటువంటి వాడు ఇక్కడ రావాలండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ ఏ. ఎఫ్ అనేటువంటి పర్సన్ ఏ కన్నా టాలరు. ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ ఏ బట్ షార్టర్ దాన్ సి అని ఇచ్చాడు. సో సి అనేవాడిని ఇక్కడ తీసుకోండి. ఎఫ్ అనేటువంటి పర్సన్ కన్నా ఏ అనేటువంటి పర్సన్, ఈ అనేటువంటి పర్సన్ చిన్నవాళ్ళని వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఈజ్ 157 centimeters అని ఇచ్చాడు. ఎఫ్ వచ్చేటప్పటికి 157 సెంటీమీటర్స్ టాల్ అని ఇచ్చాడు. ఇంకా
ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటిది అకార్డింగ్ టు సిచ్యువేషన్ వెరిఫై చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇక దాని మీద డిపెండ్ అయ్యి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్. 77 ఆన్వర్డ్స్ చూడండి. అగైన్ ఏ డేటా 8 people A to is sitting around a circular table with equal distance between each other facing the center. ఈచ్ పర్సన్ ప్లే డిఫరెంట్ గేమ్స్ అని ఇచ్చాడు. ఏవో గేమ్స్ ఇచ్చాయండి. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్. అరౌండ్ ది రౌండ్ టేబుల్ 8 persons తీసుకుంటున్నాను చూడండి. 1 by 1 ఓన్లీ 2 people బిట్వీన్ ఏ అండ్ ది వన్ హూ ప్లే గోల్ఫ్ అని ఇచ్చాడు. సో ఏ ఇక్కడ తీసుకుంటే 2 persons అని ఇచ్చాడు. ఓన్లీ 2 people, లెఫ్టా రైటా చెప్పలా మనకి. సో ఇక్కడ గోల్ఫ్ తీసుకోవచ్చు, వేరాజ్ రైట్ సైడ్ అయినా తీసుకోవచ్చు అండి. సో 2 పాసిబిలిటీస్ ఫిక్స్ చేస్తున్నాను. ఏ ఇక్కడ తీసుకుంటే 2 members, తర్వాత ఇక్కడైనా మనకి గోల్ఫ్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ జీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. ఏకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి జీ అనేటువంటి పర్సన్ ఉండాలి అని ఇచ్చాడు. ఓకే, జీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. డి సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ప్లే గోల్ఫ్. గోల్ఫ్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో డి అని ఇచ్చాడు. గోల్ఫ్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో డి. Immediately left of the one who play golf. C play chess is an immediately neighbor of G. So ఇక్కడ తీసుకుంటే C అనే పర్సన్ ఇక్కడ రావాలండి. చెస్ C అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాను. చెస్ ఇక్కడ తీసుకుంటే 2 రకాల అవకాశాలు ఉన్నాయిగా, లెఫ్టా రైట్ అనేది క్లారిటీ లేదు, చూద్దాం. మనకి సి అనేటువంటి పర్సన్ చెస్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జీ అని ఇచ్చాడు. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ సి అండ్ ది వన్ హూ ప్లే బ్యాడ్మింటన్. సి అనేటువంటి పర్సన్ కి బ్యాడ్మింటన్ కి మధ్యలో 3 persons. ఈ రెండిట్లో తీసుకోవచ్చు. సి ఇక్కడ తీసుకుంటే అవకాశం లేదు. సో సి ఇక్కడ తీసుకోండి చెస్, ఇక్కడ మనం బ్యాడ్మింటన్ తీసుకుంటానండి. ఓకే, ఓన్లీ 3 people బిట్వీన్ సి అండ్ ది వన్ హూ ప్లే బ్యాడ్మింటన్. ది వన్ హూ ప్లే క్రికెట్ ఈజ్ ఇన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. ఏ యొక్క నైబర్ క్రికెట్. ఏ యొక్క నైబర్ క్రికెట్. ఏకి లెఫ్టా రైట్ అనేది కన్ఫామ్ గా చెప్పలేమండి. క్రికెట్ ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ. ఎఫ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ది వన్ హూ ప్లే బాస్కెట్ బాల్ అని ఇచ్చాడు. ఎఫ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బాస్కెట్ బాల్. మనకి ఎఫ్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ టు ద రైట్ ఆఫ్ బాస్కెట్ బాల్ అని ఇచ్చాడు. ఎఫ్ డస్ నాట్ ప్లే స్క్వాష్. ఓకే, బాస్కెట్ బాల్ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎఫ్ తీసుకోవచ్చు. ఇక్కడ బాస్కెట్ బాల్ తీసుకుంటే ఇక్కడ పనికిరాదు. ఇక్కడ బాస్కెట్ బాల్ తీసుకుంటే పనికిరాదు. ఇక్కడ బాస్కెట్ బాల్ తీసుకుంటే పనికిరాదు. సో ఫస్ట్ పాసిబిలిటీ ప్రకారం ఏ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే బాస్కెట్ బాల్ రావాలి. వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎఫ్ తీసుకుంటాం. సెకండ్ వన్ బాస్కెట్ బాల్ ఇక్కడ తీసుకుంటే అవకాశం లేదు, ఇక్కడ రాదు. ఇక్కడ తీసుకుంటే బాస్కెట్ బాల్ ఛాన్స్ ఉంది, ఇక్కడ రాకూడదు. ఇక్కడ తీసుకుంటే అవకాశం లేదు, ఇక్కడ తీసుకున్న అవకాశం లేదు. సో ఇక్కడ బాస్కెట్ బాల్ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎఫ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఎఫ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ది వన్ బాస్కెట్ బాల్. ఓకే, ఎఫ్ డస్ నాట్ ప్లే స్క్వాష్, గుర్తుపెట్టుకోండి. ది వన్ హూ ప్లే టెన్నిస్ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ చెస్ అని ఇచ్చాడు. 1 2 3 ఇక్కడ టెన్నిస్ రావాలండి. ఇక్కడ చెస్ తీసుకుంటే 1 2 3 ఇక్కడ టెన్నిస్ వచ్చే అవకాశం లేదు. చెస్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో టెన్నిస్ అంటే ఫస్ట్ అరేంజ్మెంట్ పనికి వచ్చేటువంటి అవకాశం ఉందండి. సెకండ్ అరేంజ్మెంట్ ఫెయిల్ అయింది మనకి. ఇప్పుడు ఇందాక ఎఫ్ అనేటువంటి వాడికి స్క్వాష్ పనికి రాదండి, జీనేగా రావాల్సింది. సో జీ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వాష్ తీసుకుంటామండి. ఓకే, జీ అనేటువంటి పర్సన్ స్క్వాష్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ది వన్ హూ ప్లే టెన్నిస్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ చెస్. బోత్ బి అండ్ ఈ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ది వన్ హూ ప్లే టెన్నిస్. టెన్నిస్ యొక్క నైబర్స్ బి అండ్ ఈ అని ఇచ్చాడు. ఈ రెండిట్లో మనకి బి అనేటువంటి పర్సన్, ఈ అనేటువంటి పర్సన్ రావాల్సి ఉంటుంది. బి డస్ నాట్ ప్లే బ్యాడ్మింటన్ అని ఇచ్చాడు. సో బి ఇక్కడ తీసుకుంటాం, ఈ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటానండి. ఇక క్రికెట్ మిగిలినటువంటి పర్సన్ చూడండి. క్రికెట్ అనేటువంటి గేమ్ ఆడేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్ అనేటువంటి పర్సన్ వస్తాయండి. ఎఫ్ యొక్క గేమ్ ఆగిపోయింది చూడండి. ఎఫ్ అనేటువంటి పర్సన్ ఏ గేము, వాలీబాల్. ఇది వడిచ్చినటువంటిది. ఇక దానికి రిలేటెడ్ గా వడిచ్చినటువంటి క్వశ్చన్స్ 2 అరేంజ్మెంట్స్ వస్తాయి. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఫైనల్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్ డస్ హెచ్ ప్లే. హెచ్ అనేటువంటి పర్సన్ యొక్క గేమ్ ఏంటి అంటే క్రికెట్. సో ఆన్సర్ ఈస్ క్రికెట్. నెక్స్ట్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ది వన్ హూ ప్లే గోల్ఫ్ అని ఇచ్చాడు. ఓకే, హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ గోల్ఫ్ అని ఇచ్చాడు. గోల్ఫ్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎవరు వస్తారు, సి అనేటువంటి పర్సన్, నథింగ్ బట్ చెస్, విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ది వన్ హూ ప్లే టెన్నిస్ వెన్ కౌంటింగ్ టు ది రైట్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. హెచ్ కి రైట్ సైడ్ కనుక కౌంట్ చేసినట్లయితే హెచ్ అనేటువంటి పర్సన్ కి నెక్స్ట్ అదేవిధంగా టెన్నిస్ ఆడేటువంటి పర్సన్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 2 persons అండి. నెక్స్ట్ which of the following statement is true with respect to the given information according to options shown.
ఫస్ట్ ఆప్షన్ నన్ పక్కన పెట్టండి. సెకండ్ వన్, డి సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ ప్లే బాస్కెట్ బాల్. డి అనేటువంటి పర్సన్ బాస్కెట్ బాల్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ అన్నాడు, పనికిరాదుగా. నెక్స్ట్ ఎఫ్ ప్లే టెన్నిస్ అని ఇచ్చాడు, ఇది పనికిరాదు. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ ఏ అండ్ బ్యాడ్మింటన్ అని ఇచ్చాడు. మనకి ఏ అనేటువంటి పర్సన్ కి బ్యాడ్మింటన్ కి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చింది ఓన్లీ 3 పీపుల్ అని ఇచ్చాడు, పనికిరాదు. జీ ప్లే వాలీబాల్ అని ఇచ్చాడు, ఇది పనికిరాదు. సో వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇచ్చినటువంటి వాటిలో ఏది మనకి ట్రూ అయ్యేటువంటి అవకాశమే లేదు. సో 80th క్వశ్చన్ ఏం తీసుకుంటారు మీరు? ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్ ఈజ్ ట్రూ అవుతుందండి. 1. నెక్స్ట్ 81 దగ్గర నుంచి చూడండి. 81 ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే 81 క్వశ్చన్ చూడండి. సారీ 81, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లే స్క్వాష్ అని ఇచ్చాడు. స్క్వాష్ గేమ్ ఆడేటువంటి పర్సన్ ఎవరు వస్తున్నారు మీకు? జీ అనేటువంటి పర్సన్ వస్తున్నాయండి. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆన్సర్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ 82 ఆన్వర్డ్స్ చూడండి. 82 దగ్గర నుంచి మనకి కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ అండి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ పీకి డబ్ల్యూకి రిలేషన్ ఇచ్చాడు చూడండి. పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అన్నాడు. పీ నుంచి డబ్ల్యూకి రిలేషన్ రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో పీ నుంచి కనుక ఎన్కి వస్తే ఎన్ నుంచి ఈ తీసుకోవచ్చు అండి. అయితే పీకి డబ్ల్యూకి పీ నుంచి ఎన్కి తీసుకుంటే ఎన్ నుంచి డబ్ల్యూకి తీసుకోవచ్చు అండి, ఇంతగా రావాల్సింది. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పీ నుంచి ఈ ఎన్కి రిలేషన్ వస్తుంది కానీ ఎన్ నుంచి డబ్ల్యూకి రిలేషన్ వచ్చే అవకాశం లేదు. 1 పనికిరాదు. సెకండ్ వన్ చూడండి, టీకి ఓకి రిలేషన్ ఇచ్చాయండి. టీ నుంచి ఓకి రిలేషన్ రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చూడండి. వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కనెక్టివిటీ కలపాలి అంటే టీ అనేటువంటి దాని నుంచి ఓకి రిలేషన్ తీసుకోవాలంటే టీ నుంచి ఆర్కి వస్తే ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఓ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఓ రాసినట్లయితే ఏం రాయొచ్చు? ఓ లెస్ దాన్ టీ అని రాయొచ్చండి, సరిపోతుందిగా. ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ ఐ నుంచి ఎంకి రిలేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఐ అనేటువంటి పాయింట్, ఎం అనేటువంటి పాయింట్, ఇక్కడ ఆర్ తీసుకోండి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఐ నుంచి ఆర్కి తీసుకుంటే ఐ గ్రేటర్ దాన్ ఆర్, ఆర్ గ్రేటర్ దాన్ ఎం, రెండు కలిపితే ఐ గ్రేటర్ దాన్ ఎం అవుతుందండి. 1 ఓకే. సెకండ్ వన్, టీ నుంచి ఈకి రిలేషన్ అని ఇచ్చాయండి. టీ నుంచి ఈకి రిలేషన్ రావాలి అంటే టీ నుంచి ఎన్కి వస్తే ఎన్ నుంచి ఈకి వస్తుందండి. టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఎన్ గ్రేటర్ దాన్ ఈ అని ఇచ్చాయండి. టీ గ్రేటర్ దాన్ ఈ అవుతుందండి, ఓకేగా. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ వి నుంచి ఎన్కి రిలేషన్ అని ఇచ్చాడు చూడండి. వి నుంచి ఎన్కి రిలేషన్ రావాలి అంటే వి నుంచి టీకి వస్తే కానీ టీ నుంచి ఎన్కి తీసుకోలేము. కానీ వి నుంచి టీకి అబ్జర్వ్ చేస్తే ఏం తీసుకోవచ్చు? టీ గ్రేటర్ దాన్ వి అవుతుందండి. అంటే మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం టీ గ్రేటర్ దాన్ వి. అక్కడ మనకి ఎన్కి కనెక్టివిటీ రావాలి అంటే టీ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎన్కి వికి రిలేషన్ తీసుకోలేంగా, 1 పనికిరాదు. నెక్స్ట్ ఎస్ నుంచి ఓకి రిలేషన్ రావాలన్నాడండి. ఎస్ నుంచి టీకి వస్తే టీ నుంచి ఓ తీసుకోవచ్చు. ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ, టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ, రెండు కలిపితే ఏం రాయొచ్చు? ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ అని రాయొచ్చు. కానీ ఎస్ లెస్ దాన్ ఓ ఉందండి. సో మనకి ఇది పనికి వచ్చేటువంటి అవకాశం లేదండి. నెక్స్ట్ ఐ నుంచి ఎస్కి రిలేషన్ ఇచ్చాయండి. ఐ నుంచి ఎస్ అండి ఇంతబట్టి కట్ చేయండి. ఈ పార్ట్ కనుక కట్ చేశారని కూడా ఏం రాసుకోవచ్చు? ఎస్ గ్రేటర్ దాన్ ఐ అని తీసుకోవచ్చు. కానీ అక్కడ ఐ గ్రేటర్ దాన్ ఎస్ ఉంది, పనికి రాదు. 1 పనికి వచ్చే అవకాశం లేదు. సెకండ్ వన్, ఏ నుంచి ఎన్కి రిలేషన్ ఇచ్చాయండి. ఏ నుంచి ఎన్కి రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు టీ అన్నారనుకోండి, ఈ పార్ట్ కట్ చేయొచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు? ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని రాసుకోవచ్చు. 2 ఓకేగా. ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ 86 దగ్గర నుంచి చూడండి. 8 పీపుల్ డిఫరెంట్ ఏజెస్ ఇచ్చాయండి వాళ్ళకి. లివ్ ఇన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ది 8th floor బిల్డింగ్ అని ఇచ్చాడు. ది లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1 అని ఇచ్చాడు. టాప్ ఫ్లోర్ వచ్చేటప్పటికి 8 అని ఇచ్చాయండి. Okay, each person born on the month of April of their respective birth years, but on different dates. Date, floor, నెక్స్ట్ అదేవిధంగా ఆ పర్సన్ యొక్క నెంబరు కనుక్కోవాల్సి ఉంటుంది. సో టాప్ నుంచి అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1 by 1 చూద్దాం చూడండి. లెస్ దాన్ 3 people live above the 42 years old అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. 42 years కన్నా 42 years పర్సన్ ఎవరైతున్నారో ఆ పర్సన్ కన్నా పైన లెస్ దాన్ 2 అని, లెస్ దాన్ 3 అని ఇచ్చాడు. అంటే 42 years పర్సన్ ఎక్కడన్నా తీసుకోవచ్చు, లేదా 42 years పర్సన్ ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఓకే, ఆ పర్సన్ యొక్క డేట్ రాసుకుందాం, లేకపోతే ముందు ఇదే రాశారనుకోండి. 42 ఇక్కడ తీసుకున్నట్లయితే 42 తర్వాత డేటు, 42 తర్వాత డేట్ తీసుకుందాం.
ఓకే, సో 42 ఇయర్స్ కన్నా పైన మనకి లెస్ దాన్ 3 అని ఇచ్చాడు. అంటే 2 పర్సన్స్ అన్నా ఉండాలి లేదా 1 పర్సన్ అన్నా ఉండాలి. బోత్ పాసిబిలిటీస్ తీసుకుంటున్నారు. ది వన్ హూ బోర్న్ థర్డ్ లివ్ ఇమీడియట్లీ అబౌవ్ ది 42 అని ఇచ్చాడు. సో 42 ఇయర్స్ కు పైన థర్డ్ ను పుట్టినటువంటి పర్సన్ ఉండాలి అని ఇచ్చాడు. ఓకే, థర్డ్ ఇమీడియట్లీ అబౌవ్ ది 42 ఇయర్స్ ఓల్డ్. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ 3 ఇయర్స్ ఓల్డ్ అండ్ 15th బర్త్. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ ది వన్ హూ బోర్న్ థర్డ్ అండ్ ది వన్ హూ బోర్న్ 15th అని ఇచ్చాడు. 1 2 3 పర్సన్స్ తర్వాత ఇక్కడ 15th రావాలండి. ఓకే, 1 2 3 ఇక్కడ మనం 15th తీసుకోవాల్సి ఉంటుంది. 3 పర్సన్స్, 3కి 15కి మధ్యలో 3 పర్సన్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్. ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఆన్ ది 5th and 3rd ఫ్లోర్ ఈజ్ 72 అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. మనకి సమ్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఆఫ్ 5th and సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది పీపుల్ హూ లివ్ ఇన్ 5th ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్. 5th ఫ్లోర్ 3rd ఫ్లోర్ రెండు కలిపితే 72 రావాలని ఇచ్చాడు. ఇక్కడ 3rd ఫ్లోర్ 5th ఫ్లోర్ ఈ రెండింటి యొక్క సమ్ ఎంత రావాలని చెప్తున్నాడు? 72 రావాలి అని ఇచ్చాడు. ఒకసారి మీరు పైకి వెళ్దాం. వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ లో 15కి ఎంత యాడ్ చేస్తే 72 రావడానికి ఛాన్స్ ఉంది. మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 3rd ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్, నెక్స్ట్ అదే విధంగా 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి యొక్క సమ్ మనకి 72 రావాలి అంటే ఇప్పుడు 3rd ఫ్లోర్ 15 ఉందండి. ఇక్కడ మనకి సమ్ చేసినప్పుడు 72 రావాలంటే ఎండింగ్ 7 లో ఉంటేనేగా మీకు 2 వచ్చేది, 5 + 7. బట్ వాడు ఇచ్చినటువంటి ఏజ్ లో ఏది ఎండింగ్ విత్ 7 లేదంటే ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయినట్టే. ఇక్కడ ఈ పాసిబిలిటీ రావాలి మనకి. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనం చెప్పలేము. బట్ వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ తీసుకున్నారనుకోండి, 1 by 1 చెక్ చేద్దాం. మనకి ఆల్రెడీ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ది పాసిబిలిటీస్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చూడండి. 5th and 3rd, ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది పీపుల్ హూ లివ్ ఆన్ ది 3rd and 5th వచ్చేటప్పటికి 72 అని ఇచ్చాడు. రైట్ సైడ్ కూడా ఛాన్స్ ఉంది అనుకోండి. చూడండి, 15 డేట్ ఆఫ్ బర్త్ కదా, ఒకసారి చూద్దాం. ఈ రెండు అండి, 5th and 3rd బోత్ లెఫ్ట్ అండ్ రైట్ చూడండి. ఒకసారి మళ్ళీ చూడండి. ది సమ్ ఆఫ్ ది ఏజెస్, నాట్ డేట్ ఆఫ్ బర్త్, ఏజెస్ కాబట్టి మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ రెండు యాడ్ చేస్తే 72 వచ్చేటువంటి కాంబినేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. 28 తీసుకున్నారనుకోండి, మనకి 28 44, 28 44 మనకి 72 పనికి వచ్చే అవకాశం ఉంది. చూడండి, 28 + 44 తీసుకున్నారనుకోండి, అది కన్ఫామ్ గా మనకి 72 వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు, 32 పనికిరాదు, 39 తీసుకుంటే ఎండింగ్ విత్ 3 వచ్చేటువంటి అవకాశం లేదు, 42 తీసుకుంటే 30 అవకాశం లేదు, 44 తీసుకుంటే 8 ఎక్కువైపోతుంది, 50 తీసుకుంటే లేదు, ఈ రెండే వచ్చేది. ఈ రెండింటి యొక్క సమ్ పాసిబిలిటీనే 72 అవుతుంది. ఇందులో 3rd ఫ్లోర్ లో ఎవరు, 5th ఫ్లోర్ లో ఎవరు అనేది క్లారిటీ లేదు, చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ది వన్ లివ్ ఆన్ ది 5th ఫ్లోర్ ఈజ్ ఓల్డర్ దాన్ ది వన్ హూ లివ్ ఇన్ ది 3rd ఫ్లోర్. మనకి 3rd ఫ్లోర్ లో కన్నా 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ ఓల్డర్ అంటే వీడు 44 తీసుకుంటే వీడు 28 తీసుకోవాలండి. 28 44. 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ యొక్క ఏజ్ 44 ఇయర్స్. ఓకే, సో ఇక చూద్దాం. ది వన్ హూ వాజ్ బోర్న్ 8th ఈజ్ 30 ఇయర్స్ ఓల్డర్ దాన్ ది వన్ హూ లివ్ ఇమీడియట్లీ బిలో టు హిమ్. జాగ్రత్త చూడండి. 8th ఎవరైతే పుట్టారో ఆ పర్సన్ కన్నా ఇమీడియట్లీ బిలో పుట్టినటువంటి పర్సన్ కన్నా వాడు 30 ఇయర్స్ పెద్దవాడు అని చెప్తున్నాడు. 8th పుట్టినవాడు ఎవడో తెలిస్తేగా మనం తీసుకోగలిగేది. ఆ కండిషన్ తర్వాత చూద్దాం. ది వన్ హూ వాజ్ బోర్న్ 8th నైదర్ లివ్ ఆన్ ది టాప్ ఫ్లోర్ నారు ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 2 అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. 8th పుట్టినటువంటి పర్సన్ టాప్ ఫ్లోర్ లో ఉండకూడదు. నెక్స్ట్ అదేవిధంగా 8th పుట్టినటువంటి పర్సన్ ఇంకెక్కడ ఉండకూడదని చెప్తున్నాడు. యాజ్ మెనీ people live below the one who born 8th above the connection. The one who was born 8th possibility. The one who born 8th neither live in the top floor nor floor number 2 అని ఇచ్చాడు. మనకి 8th ఫ్లోర్ లో కానీ నెక్స్ట్ 2nd ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ కానీ వీళ్ళ గురించి చెప్తున్నాడు. ది వన్ హూ బోర్న్ 8th, ఓకే, నైదర్ లివ్ ఇన్ ది టాప్ ఫ్లోర్ నార్ బోర్న్ ఇన్ ది ఫ్లోర్ నెంబర్ 2 అని ఇచ్చాడు. అంటే 8th పుట్టినటువంటి పర్సన్ 1st ఫ్లోర్ లో ఉండొచ్చు, లేదా 4th ఫ్లోర్ లో, 5th ఫ్లోర్, 6th ఫ్లోర్, రకరకాల అవకాశాలు ఉన్నాయండి. 8th ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం అయితే చెప్పలేము. ఓకే, సో ఇక చూద్దాం. ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే యాజ్ మెనీ పీపుల్ లివ్ బిలో ది బోర్న్ 8th అబోవ్ ది వన్ బోర్న్ ఇన్ 1st అని ఇచ్చాడు. మనకి 8th
ఫస్ట్ నాకు కంపారిజన్ ఇచ్చాడు చూడండి. మనకి యాజ్ మెనీ పీపుల్ లివ్ బిలో ది ఎయిత్ కన్నా ఎయిత్ ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ కన్నా కింద ఎంతమంది ఉన్నారో, ఫస్ట్ ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ కన్నా పైన అంతమంది ఉండాలి అని ఇచ్చాడు. ఇది కూడా మనకి ఎట్ ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు. ఎయిత్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే సెవెంత్ ఫ్లోర్ లో మనం ఎయిత్ తీసుకున్నాం అనుకోండి, జాగ్రత్త చూడండి. మనకి 8 కి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో 8 సెకండ్ ఫ్లోర్ లో కానీ 8th ఫ్లోర్ లో కానీ ఉండటానికి ఆల్రెడీ వీలు లేదు అని చెప్పాడు. ఓకే, ది వన్ బోర్న్ 8th 30 years ఓల్డర్ దాన్ ఇమీడియట్లీ బిలో టు హిమ్ అని ఇచ్చాడు. సో 8th పుట్టినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకున్నారనుకోండి, వాడికన్నా బిలో ఎవరు ఉండరుగా. సో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 8th పాసిబిలిటీ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ తీసుకున్నారనుకోండి, 4th ఫ్లోర్ లో తీసుకుంటే వాడికన్నా బిలో పుట్టినటువంటి పర్సన్ కన్నా 30 years అంటే 58 years అయ్యి ఉండాలి. ఒకసారి అసలు 58 పాసిబిలిటీ మనకు అవకాశం ఉందా అనేది చూద్దాం. సో వాడు ఇచ్చిన దాంట్లో 58 ఛాన్స్ ఉంది. ఓకే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి పాసిబిలిటీ ప్రకారం కన్ఫామ్ గా మనకు వాడు ఇక్కడ పుట్టడానికి అవకాశం ఉందండి 8th. ఒకవేళ 8th ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ 4th ఎందుకు ఉండాలి, 5th తీసుకోవచ్చు కదా అంటే వాడికి ఇమీడియట్లీ బిలో క్లారిటీ లేదు. ఓకే, సో ఎందుకని 30 years గ్యాప్ అన్నాడు కాబట్టి, ఒకవేళ అక్కడ మీరు 44 తీసుకున్నారనుకోండి, సో 8th లో పుట్టినటువంటి పర్సన్ 30 years ఓల్డర్ దాన్ అంటే మనకు అంతకన్నా 30 years తక్కువ అంటే 14 years వచ్చే అవకాశం లేదుగా. సో ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పనికిరాదు. పోనీ 42 తీసుకున్నామా అంటే ఛాన్స్ లేదు, టాప్ లో ఉండటానికి వీల్లేదు. సో 8th ఇక్కడ తప్పితే రైట్ సైడ్ ఇంకెక్కడ అవకాశం లేదనుకోండి. చూడండి, 8th ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అప్పుడు వీడు కన్ఫామ్ గా 58 years తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. వేరాజ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నా కూడా సేమ్ పాసిబిలిటీ పనికొస్తుందా అని చెక్ చేస్తే 8th ఇక్కడ తీసుకున్నట్లయితే 8th ఫ్లోర్ లో పుట్టిన వాడు ఇక్కడ తీసుకుంటే వాడికన్నా బిలో మనకి వేరే వాళ్ళు ఉండటానికి అవకాశం ఉన్నదా అంటే సెకండ్ ఫ్లోర్ లో వాడు ఉండకూడదని చెప్పాడు ఆల్రెడీ, ఇది పనికి రాదు. ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం ఆల్రెడీ వచ్చేస్తుంది, ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ 8 తీసుకున్నట్లయితే వాడికి బిలో ఉన్న వాడికి వీడికి మధ్యలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 30 years గ్యాప్ రావాలని ఇచ్చాడు. వాడు ఇచ్చింది చూడండి, ది వన్ హూ బోర్న్ 8th 30 years ఓల్డర్ దాన్ ఇమీడియట్లీ బిలో టు హిమ్ అని ఇచ్చాడు. సో అక్కడ 30 years ఓల్డర్ అన్నాడు కాబట్టి వీడు 44 అంటే అంతకన్నా ఎక్కువ రావాలి మనకు, అంటే 74 రావడానికి అవకాశం ఉందా. 74 మనకు వాడికి ఇమీడియట్లీ అబోవ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందిగా. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. టాప్ ఫ్లోర్ లో 8 ఉండటానికి వీల్లేదు. సో మనకి 8th ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే బిలో ఉన్నవాడి కన్నా 30 floors మనకి 30 years గ్యాప్ ఉండాలి కాబట్టి 8th ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు 6th ఫ్లోర్, 8th పుట్టినటువంటి పర్సన్ 8th పుట్టినటువంటి పర్సన్ 6th ఫ్లోర్ లో ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ అంటే 8th రెండిట్లో లెఫ్ట్ అండ్ రైట్ లో మనం సబ్స్టిట్యూట్ చేయగలిగాం కాబట్టి ఫర్దర్ గా ఇచ్చినటువంటి కంటిన్యూషన్ చూద్దాం. యాజ్ మెనీ పీపుల్ బిలో 8th ఈజ్ అబోవ్ ఫస్ట్ అని ఇచ్చాడు. 8th కన్నా కింద 3 members కాబట్టి ఫస్ట్ కన్నా పైన సేమ్ పాసిబిలిటీ ఉండాలి. 8th కన్నా కింద 1 2 3 4 5 1 2 3 4 5 అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ను పుట్టినటువంటి పర్సన్ రావాలండి. సో ఇది కూడా మిక్స్ చేసి తీసుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఓన్లీ 1 person బిట్వీన్ 15 years ఓల్డ్ అండ్ ది వన్ హూ బోర్న్ ఇన్ ఫస్ట్. మనకి ఫస్ట్ తారీఖున పుట్టినటువంటి పర్సన్ కి 50 years పుట్టినటువంటి పర్సన్ కి 50th బర్త్డే ఉన్నటువంటి పర్సన్ కి మధ్యలో 1 person అని ఇచ్చాడు 50 years ఓల్డ్. అగైన్ ఇక్కడ 1 తీసుకుంటే అబోవ్ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ 50 years ఉన్నటువంటి పర్సన్ తీసుకుంటాను. ఫస్ట్ ను పుట్టినటువంటి పర్సన్ కి 50 years పర్సన్ కి ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ ది వన్ హూ బోర్న్ 9th and 13 years ఓల్డ్. జాగ్రత్త చూడండి, ఓన్లీ 3 people బిట్వీన్ 9 and 39. ఇక్కడ 9 తీసుకుంటే 1 2 3 అవకాశం లేదు, ఇక్కడ 9 తీసుకుంటే 1 2 3 అవకాశం లేదు, అదే ఇక్కడ 9 తీసుకుంటే 1 2 3 ఛాన్స్ ఉంది. ఇక్కడ 9th తీసుకోవచ్చు, పోనీ ఇక్కడ 9 తీసుకుంటే 1 2 3 అవకాశం లేదు. సో ఇక్కడ 9 తీసుకోండి 1 2 3 ఇక్కడ 13 years పర్సన్ ఉండటానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక్కడ 9 తీసుకున్నారనుకోండి 1 2 3 ఇక్కడ లేదు, ఇక్కడ 9 తీసుకుంటే 1 2 3 అవకాశం లేదు. సో లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి 9th ను పుట్టినటువంటి పర్సన్ కి 39 years ఉన్నటువంటి పర్సన్ కి మధ్యలో ఎవరైతే 3 persons ఉన్నారని చెప్పాడు జార్జ్ జోన్, ఓన్లీ 3 people బిట్వీన్ ది వన్ హూ బోర్న్ 9th and 39. 9th కి 39 కి మధ్యలో 3 persons అంటే ఇక్కడ 9 తీసుకుంటే 1 2 3 అవకాశం లేదండి, పోనీ ఇక్కడ 9 తీసుకుంటే 1 2 3 ఇక్కడ అవకాశం లేదు. సో లెఫ్ట్ సైడ్ పోయిందిగా. సో రైట్ సైడ్ రిప్రజెంటేషన్ పనికి వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇక రైట్ సైడ్ లో రిమైనింగ్ పాసిబిలిటీస్ ఏంటి అనేటువంటివి చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఫర్దర్ గా ఇచ్చింది ది వన్ హూ బోర్న్ 4th లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ ది 39 అని ఇచ్చాడు. మనకి 39 కన్నా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా 4th ను పుట్టాడని ఇచ్చాడు. సో టాప్ ఫ్లోర్ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. చూడండి, మనకి టాప్ ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ 4th ను పుట్టాడని తీసుకుంటున్నారండి. ది వన్ బోర్న్ ఆన్ 12th ఈజ్ యంగర్ దాన్ ది వన్ హూ లివ్ ఫ్లోర్ నెంబర్ 2 అని ఇచ్చాడు. 12th ను పుట్టినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో
యంగర్ దాన్ ది వన్ హూ లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 2 అని ఇచ్చాడు. మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నటువంటి పర్సన్ కన్నా యంగర్ అవ్వాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం 39 కన్నా తక్కువ అంటే 28 కానీ 32 కానీ. 28 వచ్చేటువంటి అవకాశం లేదు, 32నే రావాలి. ఇక్కడ 32 తీసుకుంటున్నాను, జాగ్రత్త చూడండి. మనకి వాడు ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కండిషన్ చూడండి. ది వన్ బోర్న్ 12th ఈజ్ యంగర్ దాన్ ది వన్ హూ బోర్న్ ది ఫ్లోర్ నెంబర్ 2. సెకండ్ ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ కన్నా 12th పుట్టినటువంటి వాడు యంగర్ అవ్వాలి అంటే ఇక్కడే 12th, ఎందుకంటే ఇంకెక్కడా 12th అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబరు ఇంకొక డేటు మిగిలిపోయిందండి. సో వాడు ఇచ్చినటువంటి దాంట్లో డేట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ డేట్ మిస్ అయింది మనకి? 5th మిస్ అయిందండి. ఏజ్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చిన దాంట్లో 74 మిస్ అయింది. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ న్యూమరికల్ టెక్నిక్స్ కాబట్టి కొంచెం 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ది వన్ హూ బోర్న్ ఇన్ 4th? మనకి 4th పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. 4th పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజ్ వచ్చేప్పటికి ఎంత వచ్చింది మీకు? 74 ఇయర్స్ వచ్చిందండి. సో 74 అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో మనకి 4th ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ ఆర్ ఓల్డర్ దాన్ ది వన్ హూ లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 7? జాగ్రత్త చూడండి. 7th ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ 50 అండి. ఈ పర్సన్ కన్నా ఓల్డర్ ఎంతమంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు 50 ఇయర్స్ కన్నా పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది పైన చెక్ చేస్తే సరిపోతుందండి. 50 ఇయర్స్ కన్నా పెద్దవాళ్ళు ఓన్లీ 2 పర్సన్స్ ఉన్నారండి. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ 74 ఇయర్స్ ఓల్డ్? 4th పుట్టిన పర్సన్ లేదా 8th ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ అండి. ఫస్ట్ వన్ 9th పనికిరాదు, సెకండ్ వన్ ది వన్ హూ లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 8 పనికి వస్తుందిగా. సో మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో సెకండ్ ఆప్షన్ తీసేసుకోవచ్చు అండి. నెక్స్ట్, 89th వన్, హౌ మెనీ పీపుల్ లివ్ ఆన్ ది ఫ్లోర్ బిలో ది వన్ హుచి 50 ఇయర్స్ ఓల్డ్ అండ్ 42 ఇయర్స్ ఓల్డ్? జాగ్రత్త చూడండి. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ది ఫ్లోర్స్ 50 ఇయర్స్ అండ్ 42 ఇయర్స్? 50కి 42కి మధ్యలో ఎవరు లేరుగా, వాళ్ళు కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్ లో ఉన్నారండి. సో ఆన్సర్ ఈస్ నన్. నెక్స్ట్, which of the following statement is true with respect to the given information according to options shown? First one observe cheste, the one who live on the floor number 5 is older than 3rd అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. మనకి హూ లివ్ ఇన్ ది ఫ్లోర్ నెంబర్ 5, 5th ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ 3rd పుట్టినటువంటి పర్సన్ కన్నా ఓల్డర్ అని ఇచ్చాడు. 3rd పుట్టినటువంటి పర్సన్ కన్నా ఓల్డర్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే వాడు 44, వాడు 50 ఇయర్స్. ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది వన్ హూ బోర్న్ 8th అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ 118 అని ఇచ్చాడు. 8th పుట్టినటువంటి పర్సన్, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో పుట్టినటువంటి పర్సన్, వీళ్ళిద్దరి యొక్క సమ్ ఎంత అంటే మనకి 118 వచ్చేటువంటి అవకాశం లేదు, ఇది పనికిరాదు. నెక్స్ట్, నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్ పక్కన పెట్టండి. ది వన్ హూ బోర్న్ ఫస్ట్ ఈజ్ 28 ఇయర్స్ ఓల్డ్. ఫస్ట్ పుట్టినటువంటి పర్సన్ 44, ఇది పనికిరాదు. ఇక లాస్ట్ వన్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. ది వన్ హూ లివ్ ఆన్ ది లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ బోర్న్ 12th అని ఇచ్చాడు, కరెక్టేగా. సో ఆన్సర్ ఈస్ 5th ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి. అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. డేటా 6 people A to F have give a lecture in Mumbai in January, June and October months of same year అని ఇచ్చాడు. Is in each month the lecture will be given on either 15th or 30th of the month అని ఇచ్చాడు. Each person gives lecture on different topics. సో ఈ పర్సన్ యొక్క డేట్ కనుక్కోవాలి, దాంతోపాటు మంత్ కనుక్కోవాలి, లెక్చర్ ఏమి ఇస్తున్నాడో కూడా కనుక్కోవాలి. జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి మంత్ ప్రకారం జనవరి తీసుకున్నారనుకోండి. జనవరిలో ఏమేంటవి మనకి 5th కావచ్చు లేదా 30th కావచ్చు అండి. నెక్స్ట్ అదేవిధంగా జనవరి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి రిప్రజెంటేషన్ మనకి జూన్ తీసుకున్నారనుకోండి. 5th కావచ్చు లేదా 30th అయినా అవటానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అక్టోబర్ తీసుకుంటే 15th కావచ్చు లేదా 30th అవటానికైనా అవకాశం ఉందండి. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ వెరిఫై చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి పర్సన్ యొక్క డేటు అండ్ ది రెస్పెక్ట్ టు సబ్జెక్ట్ రెండు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త చూడండి. ఏ గివ్ ది లెక్చర్ ఇన్ ది మంత్ విచ్ హ్యాస్ ఓన్లీ 30 days అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏ అనేటువంటి పర్సన్ ఓన్లీ 30 days అంటే జూనే. అయితే జూన్ మంత్ లో 15th అయినా అవకాశం ఉంది, అగైన్ జూన్ మంత్ లో 30th అయినా అవకాశం ఉందండి. మళ్ళీ 2 పాసిబిలిటీస్ ఛాన్స్ ఉన్నాయి, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏ అనేటువంటి పర్సన్ కి 15th 30th అనేటువంటిది కన్ఫామ్ గా చెప్పలేము. దాంతో పాటు ఆ పర్సన్ యొక్క సబ్జెక్ట్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క సబ్జెక్ట్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి అన్ని పాసిబిలిటీస్ ఒకేసారి తీసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉండటానికి అవకాశం ఉందండి. సో కొంచెం కేర్ఫుల్ గా డ్రా చేయాల్సి ఉంటుంది.
సపోజ్ పర్సన్ సబ్జెక్టు తీసుకున్నారనుకోండి. ఇంకో పాజిబిలిటీ ఏ అనేవాడిని ఎక్కడ తీసుకుంటే ఆ పర్సన్ యొక్క సబ్జెక్ట్ ఎక్కడ రాసుకుందాం. జాగ్రత్త చూడండి, ఏకి 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, ఓన్లీ 2 people హ్యాజ్ లెక్చర్ బిట్వీన్ ఏ అండ్ ఈ అని ఇచ్చాడు. ఏకి ఈకి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఈ ఇక్కడ తీసుకుంటున్నాను, ఏ ఇక్కడ తీసుకుంటే 1 2, ఈ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, పర్సన్ పక్కనే ఆ పర్సన్ యొక్క లెక్చర్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఓన్లీ 3 people గివ్ ది లెక్చర్ బిట్వీన్ ఈ అండ్ ది వన్ హూ లెక్చర్ టాక్సేషన్. ఈకి టాక్సేషన్ కి మధ్యలో 3 persons 1 2 3, ఇక్కడ మనకి టాక్సేషన్ రావాలండి. ఇక్కడ తీసుకుంటే 1, ముందర ఒకసారి ఇక్కడ కూడా పాసిబిలిటీస్ రాస్తున్నాను. ఈ ఇక్కడ తీసుకుంటే 1 2 3, ఇక్కడ మనం టాక్సేషన్ రావాల్సి ఉంటుందండి. ఈ అనేటువంటి పర్సన్ కి టాక్సేషన్ కి మధ్యలో 3 persons అని ఇచ్చాను. ఓకే, బి గివ్ ది లెక్చర్ ఆన్ యోగా ఆన్ వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ ది వన్ హూ గివ్స్ టాక్సేషన్. బి అనేటువంటి పర్సన్ టాక్సేషన్ తర్వాత అంటే ఇక్కడ బి రావాలి, యోగా. ఇక్కడ బి అనేటువంటి పర్సన్ ఈ రెండిట్లో ఎక్కడైనా రావచ్చు. బి అనేటువంటి పర్సన్ గురించి ఫస్ట్ పాసిబిలిటీలో క్లారిటీ లేదండి. బి గివ్ ది లెక్చర్ ఆన్ యోగా ఆన్ వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ ది వన్ హూ గివ్ ది టాక్సేషన్. నెక్స్ట్, యాజ్ మెనీ పీపుల్ గివ్ ది లెక్చర్ ఆఫ్టర్ డి బిఫోర్ ది వన్ హూ గివ్ యోగా. జాగ్రత్త చూడండి, యాజ్ మెనీ పీపుల్ గివ్ ది లెక్చర్ ఆఫ్టర్ డి, డికి తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో. ఓకే, డికి తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో బిఫోర్ ది వన్ హూ గివ్ ది యోగా అని ఇచ్చాడు. యోగాకి ముందర మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లాస్ట్ లో ఉంటే డి అనేవాడు ఫస్ట్ లో ఉండాలి. సో మనకి ఆ రిప్రజెంటేషన్ ఫెయిల్ అయినట్టేగా. సో ఏ అనేటువంటి పర్సన్ 30th తీసుకునేటువంటిది కాంబినేషన్ ఇది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి యోగా గురించి ఇక్కడ మనకు క్లారిటీ లేదు కాబట్టి యోగా గురించి అబ్జర్వ్ చేస్తే యోగా బి అనేటువంటి పర్సన్ అని ఇచ్చాయండి. బి గివ్ ది లెక్చర్ ఆన్ యోగా. నెక్స్ట్, వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ ది వన్ టాక్సేషన్ అని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ బి తీసుకున్నారనుకోండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ బి తీసుకున్నట్లయితే ఇప్పుడు కండిషన్ యాజ్ మెనీ పీపుల్ గివ్ ది లెక్చర్ ఆఫ్టర్ డి. ఓకే, యాజ్ బిఫోర్ ది వన్ యోగా అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి యోగా ఇక్కడ వస్తుందండి 1 2 3. అగైన్ డి అనేటువంటి పర్సన్ తర్వాత 1 2 3 అంటే డి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇక్కడ పనికి రాదు. బి ఇక్కడ తీసుకున్నారనుకోండి, అగైన్ సేమ్ కండిషన్, యాజ్ మెనీ పీపుల్ గివ్ ది లెక్చర్ ఆఫ్టర్ డి ఇస్ బిఫోర్ ది యోగా అని ఇచ్చాడు. యోగా కన్నా ముందర 1 2 3 4. అప్పుడు డికి తర్వాత 4 members రావాలంటే డి ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 సరిపోతుంది. సో ఇక్కడ యోగా తీసుకుంటున్నాను. బి అనేటువంటి పర్సన్ యోగా 15th October వస్తున్నాయండి. నెక్స్ట్, ది వన్ హూ గివ్ ది లెక్చర్ ఆన్ న్యూట్రిషన్. ఓకే, న్యూట్రిషన్ గివ్ ఇట్ ఈస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ గివ్ సోషియాలజీ. సోషియాలజీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ వచ్చేప్పటికి మనకి న్యూట్రిషన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఈ 2 కాన్సిక్యూటివ్ గా ఛాన్స్ ఉంది. సోషియాలజీ తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ ఆఫ్టర్ వచ్చేటువంటి పర్సన్ ఏమని చెప్తున్నాడు మనకి, న్యూట్రిషన్ తర్వాత బిఫోర్ చూడండి, ది వన్ హూ గివ్ ది లెక్చర్ ఇన్ న్యూట్రిషన్ గివ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది మనకి సోషియాలజీ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి న్యూట్రిషన్ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ఓన్లీ 2 people గివ్ ది లెక్చర్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ గివ్ ది లెక్చర్ లీడర్షిప్. ఓన్లీ 2 people బిట్వీన్ ఎఫ్ అండ్ లీడర్షిప్ అని ఇచ్చాడు. ఈ ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 2 members తర్వాత అవకాశం లేదు. అదే ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 2 members తర్వాత అవకాశం ఉంది. ఎఫ్ ఇక్కడ తీసుకుంటే అవకాశం లేదు. ఎఫ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి లీడర్షిప్ తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పర్సన్ మిగిలిపోయాడు, ఇంకొక సబ్జెక్ట్ మిగిలింది చూడండి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో పర్సన్స్ ఎవరు మిగిలారనేది చూద్దాం. సి సబ్జెక్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే టాక్సేషన్ పాజిటివిటీ అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి. ఓకే, ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ వన్, హూ అమాంగ్ ఎస్ ది ఫాలోయింగ్ గివ్ ది లెక్చర్ ఆన్ 15th June అని ఇచ్చాడు. 15th June అన్నటువంటి పర్సన్ ఎవరు అంటే ఏ అనేటువంటి పర్సన్ లేదా సోషియాలజీ అని తీసుకోవచ్చు అండి. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం సోషియాలజీ అంటే ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, సోషియాలజీ అంటే ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి. నెక్స్ట్ 92, యాజ్ పర్ ది గివెన్ అరేంజ్మెంట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు. డి పాజిటివిటీ అన్నాడు, పనికిరాదు. ఎఫ్ 30th October అని ఇచ్చాడు. ఈ ఎఫ్ అనేటువంటి పర్సన్ ఎప్పుడున్నాడు, 30th June పనికిరాదు. 15th January యోగా అని ఇచ్చాడు, ఇది పనికిరాదు. నెక్స్ట్ ఏ న్యూట్రిషన్ అని ఇచ్చాడు, ఇది పనికిరాదు. 30th January టాక్సేషన్ అని ఇచ్చాడు, ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ హ్యావ్ గివ్ ఎ లెక్చర్ బిఫోర్ ది వన్ హూ గివ్ ది సోషియాలజీ. సోషియాలజీ కన్నా ముందర ఎంతమంది అంటే 2 persons. నెక్స్ట్, సి గివ్ ది లెక్చర్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టాపిక్. సి అనేటువంటి పర్సన్ ఏ టాపిక్, లీడర్షిప్ అని ఇచ్చాడు.
సో ఆన్సర్ ఈజ్ లీడర్షిప్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్ ఈజ్ ట్రూ అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 94th వన్ చూడండి. 94 ఇప్పుడు చెప్పింది 94 95 చూడండి. ఇఫ్ ఈ ఈజ్ ది వన్ హూ గివ్ ది లెక్చర్ ఆన్ లీడర్షిప్, ఈ అనేటువంటి పర్సన్ కనుక లీడర్షిప్ అయితే, ఓకే, ఈ అండ్ ది వన్ హూ గివ్ ది లెక్చర్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ దేర్ డేట్స్ ఆఫ్ లెక్చర్, దెన్ హూ విల్ బి గివ్ ది లెక్చర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈ అని ఇచ్చాడు. ఈ అనేటువంటి పర్సన్ లీడర్షిప్ కనుక ఇంటర్చేంజ్ చేసుకుంటే, ఈ అనేవాడు 15th జూన్ వస్తాడు, వాడికి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఉండేటువంటి పర్సన్ ఎవరు? డి అనేటువంటి పర్సనేగా. ఆ డి అనేటువంటి పర్సన్ టాక్సేషన్ 1 by 1 వాడు ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కూడా చూడండి, ఏకి ఇమీడియట్లీ బిఫోర్ ఉన్నటువంటి పర్సన్ వస్తాయండి. సో ఆన్సర్ ఈస్ 2. ఇవి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 96 దగ్గర నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇచ్చాడు చూడండి. ఇది మన కోడింగ్ డీకోడింగ్ కూడా వెరిఫై చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది, కంపారిజన్ మోడల్ కాదని జాగ్రత్తగా తీసుకోండి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్ ఎలా ఉంది, సింబల్ ఎలా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే సింబల్స్ ఆల్మోస్ట్ చాలా సింబల్స్ వచ్చినాయండి. ఓకే, సో వాడు ఇచ్చినటువంటి లెటర్స్ ఎలా వచ్చినాయి, సింబల్ ఎలా వచ్చినాయి అనేది చెక్ చేస్తే మీరు ఆల్రెడీ వెరిఫై చేస్తుంటారు కాబట్టి డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. లెటర్ మిడిల్ లెటర్ ఇచ్చేసాడు చూడండి, ప్రతి దాంట్లో మిడిల్ లెటరే మనకు అక్కడ వస్తుందండి. సో చూడండి హెచ్ఏఈఏ వచ్చినాయండి. అగైన్ ఫస్ట్ లెటర్ ఎలా వచ్చిందంటే స్టార్టింగ్ లెటర్ మీద డిపెండ్ అయ్యి వచ్చింది. సో మనకి ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ అంటే ఏం తీసుకున్నాం, పర్సంటేజ్ వచ్చింది, అంటే డబ్ల్యూకి పర్సంటేజ్ ఇచ్చాడండి. తర్వాత ఏ ఉంది, ఏ మిడిల్ లెటర్ ఏమొచ్చింది మీకు, అది $$ అనేది క్లారిటీ లేదు, పక్కన పెట్టండి. తర్వాత ఈ తీసుకున్నట్టయితే ఈకి హ్యాష్ వచ్చింది, అంటే ఎన్ అనేటువంటి దానికి హ్యాష్ వస్తుంది చూడండి, ఎన్కి హ్యాష్ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ, సెకండ్ దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ మిడిల్ లెటర్స్ చూద్దాం, RON, ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే 3+3 ఆ సి వస్తుందండి. ఇక్కడ మనకు వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఆర్ కనుక అబ్జర్వ్ చేస్తే మిడిల్ లెటర్ పర్సంటేజ్, డబ్ల్యూ ఆల్రెడీ అయిపోయింది. ఎఫ్ అనేటువంటిది ఓ తీసుకుంటే ఎఫ్కి ఏమొస్తుంది, క్యాప్ సింబల్ వస్తుందండి. నెక్స్ట్ ఎన్ తీసుకున్నట్లయితే ఏ అనేటువంటి దానికి ఏమొస్తుంది, స్టార్ సింబల్ వస్తుందండి. ఓకే, తర్వాత సి అనేటువంటి దానికంటే అక్కడ ఎస్ వస్తుంది, ఎస్ వచ్చేటప్పటికి అండ్ వచ్చినట్టుంది. ఓకే, ఫస్ట్ దాంట్లో ఇంకా $$ రిపీట్ అవ్వాల, చూద్దాం. $$ ఎక్కడన్నా ఫర్దర్గా వస్తే అప్పుడు ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. థర్డ్ దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కాపీరైట్ సింబల్ వచ్చిందండి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మిడిల్ లెటర్ కే ఉంది, ఇక్కడ మిడిల్ లెటర్ యు ఉంది, 3+3, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఎల్ ఉందండి. ఓకే, ఇక్కడ మనకి ఎల్ అంటే ఏం తీసుకోవచ్చు, వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఎల్ అనేటువంటి దానికి మిడిల్ లెటర్, ఫస్ట్ సర్కిల్ చూద్దాం, ఓ అనేటువంటిది, ఓ అంటే టీ, టీకి ఏమొస్తుందండి మనకి, టీ అనేటువంటి దానికి కాపీరైట్ సింబల్ వస్తుందండి, టీ అనేటువంటి దానికి కాపీరైట్ సింబల్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కే అనేటువంటి దానికి కనుక అబ్జర్వ్ చేస్తే $, కే అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మిడిల్ లెటర్ కే వచ్చేటువంటిది. పి అంటే మనకి ఏమొస్తుంది అంటే $, వస్తుందండి, పి అంటే $. ఓకే, నెక్స్ట్ యు అంటే మనకి, యు అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో స్టార్టింగ్ లెటర్ ఏముంది, ఎఫ్, ఆల్రెడీ క్యాప్ తీసేసుకున్నాం. ఓ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో వచ్చేది కాపీరైట్ సింబల్, టీ కాపీరైట్ సింబల్ రాసేసాము. ఓకే, లాస్ట్ దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఓ రావాలండి. ఇక్కడ మనకి ఓ అనేటువంటి దానికి తీసుకుంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఓ మిడిల్ లెటర్ ఎస్ఆ ఏనా అనేది చెక్ చేయాలి. ఎస్ అనేటువంటి దానికి ఆల్రెడీ అండ్ వచ్చింది, ఎస్ అనేటువంటి దానికి అండ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఏ తీసుకోవాల్సి ఉంటుందండి. ఏ అనేటువంటి దానికి స్టార్, అది ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ కాపీరైట్ సింబల్, ఆల్రెడీ మనకి కాపీరైట్ సింబల్ కూడా తీసేసుకున్నాము. హ్యాష్ అనేటువంటిది కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఇక ఫస్ట్ రిప్రజెంటేషన్లో మనకి ఏ అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యే తీసుకోవాల్సి ఉంటుంది. ఏ అనేటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే సి అనేటువంటిది, పి అనేటువంటిది, మనకి పి అనేటువంటిది ఆల్రెడీ $, వచ్చేసిందిగా. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా పీకి $, పోయింది కాబట్టి రెండో రిప్రజెంటేషన్ సికి ఏం తీసుకోవచ్చు, సి అనేటువంటి దానికి మనం $, తీసుకోవడానికి అవకాశం ఉందండి. సో వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఓవరాల్ 4+4 అంటే 8 సింబల్స్ వచ్చేసినాయి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 1 by 1 చూడండి. ఫస్ట్ వన్ చూడండి, ఇది వాడు ఇచ్చినటువంటి కోడ్ అండి, హ్యాష్ జీ అని ఇచ్చాడు, అంటే మిడిల్ లెటర్ జీ ఉండాలి, హ్యాష్ అంటే స్టార్టింగ్ విత్ ఎన్ రావాలండి. ఇది మనకు పనికొస్తుంది. ఇక్కడ తీసుకున్నట్టు ఇది కూడా పనికొచ్చే అవకాశం ఉంది. థర్డ్ దాంట్లో ఎన్ ఉంది కానీ మిడిల్ లెటర్ పనికి రాదు, ఇది కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక్కడ తీసుకుంటే మిడిల్ లెటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయండి. $, అంటే మనకి స్టార్టింగ్ విత్ పి ఉండాలండి. ఓకే, మిడిల్లో ఏ ఉండాలండి.
పి అనేటువంటిది ఏ అనేటువంటిది ఓకే, ఇందుట్లో పి అనేటువంటిది ఏ అనేటువంటిది ఓకే, నెక్స్ట్ ఇందుట్లో పి అనేటువంటిది ఏ అనేటువంటిది ఓకే, దీంతో ఎలిమినేట్ అవ్వట్లా. పర్సంటేజ్ టీ అని ఇచ్చాండి. పర్సంటేజ్ అంటే స్టార్టింగ్ విత్ ఏం రావాలి మనకి, డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి, మిడిల్ లెటర్ వచ్చేటప్పటికి టీ ఉండాలండి. ఓకే, ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్ లెటర్ టీ లేదుగా, ఇది పనికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇందుట్లో కనుక అబ్జర్వ్ చేస్తే మిడిల్ లెటర్ టీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి, డబ్ల్యూ, ఇది పనికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దీంట్లో మిడిల్ లెటర్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఓకే, మనకి మిడిల్ లెటర్ టీ వచ్చేటువంటి పాసిబిలిటీ లేదు కాబట్టి అది క్యాన్సిల్. ఇక మిగిలిపోయినటువంటిది ఏంటి, మీరు ఎలిమినేషన్లో తీసుకుంటే సెకండ్ ఆప్షన్ ఒకటే మిస్ అయింది జోన్, రిమైనింగ్ మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ 97th one shown. 97th one, which of the following statement is true based on the given information according to options shown? First one, for through who will be quoted as an ichand. Okay, for దో హూ అని ఇచ్చాడు. ఫర్ అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎఫ్ అంటే క్యాప్ సింబల్ రావాలి, మధ్యలో ఓ రావాలి, క్యాప్ సింబల్ ఓ ఉంది. నెక్స్ట్ టీ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే కాపీరైట్ సింబల్, సో టీకి కాపీరైట్ సింబల్ లేదుగా ఇక్కడ, క్యాన్సిల్. సెకండ్ వన్, సాటిస్ఫైడ్ విల్ డెఫినెట్లీ కోరెడ్ యాజ్ అని ఇచ్చాడు. సాటిస్ఫైడ్ అంటే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనకి మిడిల్ లెటర్ ఎస్, స్టార్టింగ్ లెటర్ కూడా ఎస్ ఉంది, ఎస్కి అండ్ రావాలండి. సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో సెకండ్ ఆప్షన్ కన్ఫామ్గా పనికొచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇంకా రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 98th one, which of the following will represent the code fabricate is queried as అని ఇచ్చాడు. ఫస్ట్ లెటర్ మనకి ఎఫ్ ఉందండి, ఎఫ్ అంటే క్యాప్ సింబల్ రావాలి, వాడు ఇచ్చినటువంటి దాంట్లో క్యాప్ సింబల్ రెండు ఉన్నాయి, రిమైనింగ్ క్యాన్సిల్. ఈ రెండిట్లో మిడిల్ లెటర్ ఏంటి అంటే ఐఏగా తీసుకునేటువంటిది, సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ 99th one shown. In the given code language, how will create all things అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనకి సి అనేటువంటి దానికి ఏమొస్తుంది, డాలర్తో రావాలండి. అందుట్లో మిడిల్ లెటర్ ఏంటంటే ఏ, డాలర్ ఏ, ఇందుట్లో డాలర్ ఏ లేదు, ఇందుట్లో డాలర్ ఏ లేదు, ఇందుట్లో డాలర్ ఏ ఉంది, ఇందుట్లో డాలర్ ఏ, సారీ డాలర్ ఏ ఇందుట్లో కూడా ఉందండి. మనకి ఒక్కసారి మళ్ళీ చూద్దాం, డాలర్ ఏ, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, డాలర్ ఏ ఉంది, డాలర్ ఏ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆల్ అని ఇచ్చాండి. ఆల్ కనుక అబ్జర్వ్ చేస్తున్నట్టే మనకి స్టార్టింగ్ లెటర్ ఏ అంటే స్టార్ వస్తుందండి. ఓకే, స్టార్ ఎల్ రావాలండి, స్టార్ ఎల్ రావాలంటే ఇందుట్లోనూ ఉంది, ఇందుట్లోనూ ఉంది, కానీ లాస్ట్ దాంట్లో లేదు. నెక్స్ట్ థింగ్ అని ఇచ్చాండి. థింగ్ అంటే స్టార్టింగ్ లెటర్ టీ తీసుకుంటాం, కాపీరైట్ సింబల్, కాపీరైట్ సింబల్ తర్వాత మిడిల్ లెటర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఇచ్చినటువంటిది ఐ రావాలండి. కాపీరైట్ ఐ రావాలి అంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ పనికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది చూడండి. సో 99 ఆన్సర్ ఇస్ 1. 100, which of the following represent the code found in the given code language అని ఇచ్చాడు. ఫౌండ్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. మిడిల్ లెటర్ యూ ఉందండి, ఎఫ్ అంటే వాడు ఇచ్చింది క్యాప్ సింబల్, క్యాప్ సింబల్ యూ రావాలి అంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్ పనికి వస్తుందండి. ఇవి వాడు ఇచ్చినటువంటి, మీరు ఈ ఆర్డర్ కనుక రాసుకోగలిగితే ప్రాబ్లమ్స్ పెద్ద ఇబ్బంది లేదు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్ ఉన్నట్టున్నాయి చూడండి. రాంగ్ నెంబర్ సిరీస్ చూడండి, 37 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి చూడండి. ఒకసారి వాడు ఇచ్చినటువంటి లాజిక్స్ ఏంటి అనేటువంటి రాసేసుకోండి. 37th one స్క్వేర్స్ ఇచ్చినట్టున్నాడు చూడండి. 32 తప్పితే రిమైనింగ్ మొత్తం స్క్వేర్స్, 3, 6, 9 స్క్వేర్ ఉండాలి అక్కడ, 12, 15, 18, 21 ఎక్సెట్రా అండ్ సో ఆన్. 3 దగ్గర నుంచి అదే 3 డిఫరెన్స్తో ఉన్నాయండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది సబ్ట్రాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. సబ్ట్రాక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే -3, -6, -9, -12, -15 ఎక్సెట్రా అండ్ సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకుంటూ వచ్చాయండి. నెక్స్ట్ 39th ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ నెంబర్ 39 కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఎడిషన్ కేసు అండి. +15, +16, +17, +18 ఎక్సెట్రా అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 40 కనుక అబ్జర్వ్ చేస్తే ఇది కూడా సబ్ట్రాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిదండి. ఫస్ట్ 36, తర్వాత వచ్చేప్పటికి 25 సబ్ట్రాక్ట్ చేసినట్టున్నాడు చూడండి, తర్వాత 16, తర్వాత 9 ఎక్సెట్రా అండ్ సో ఆన్. జస్ట్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేశాడు, ఆన్సర్ 88 అవుతుందండి. అదొకసారి వెరిఫై చేసి చూడండి. 41 కనుక అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ లాజిక్, ఇది ఇంటూ 2 + 7, మొత్తానికి సేమ్ లాజిక్. సో ఒకసారి ఈ రాంగ్ నెంబర్ సిరీస్ నార్మల్ ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే టైం వేస్ట్ అవుతుంది, జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. సో ఇవాటి పేపర్లో ఇచ్చినటువంటి మోడల్స్ కొంచెం లెంగ్దీగానే ఉన్నాయండి, జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదే ఒరిజినల్ పేపర్ అయితే మనం స్ట్రాటజీ ఎలా ఫాలో అవుతాము, ఒకసారి ఆ స్ట్రాటజీ రాసే ముందర అసలు ఇచ్చినటువంటి దాంట్లో ఏమేమి ఇచ్చాడని ముందర ఇండెక్స్ ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ ఒకసారి పేపర్ మొత్తం అంటే మీరు పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ 1 minute అసలు
అందుట్లో టోటల్ ఉన్నటువంటి 35 క్వశ్చన్స్ ఏంటి అనేది తెలిస్తే ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్పొచ్చు. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి 67, 68, 69, మేబీ 69 కూడా 68 వరకు అండి సిలాయిజం ఇచ్చాయండి. ఓకే, నెక్స్ట్ 69th ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటిది 11 పీపుల్ రో అరేంజ్మెంట్ తో ఇచ్చాయండి. 69 to 72, 73 వరకు అండి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లో రో అరేంజ్మెంట్ ఇచ్చాయండి. నెక్స్ట్ 74th ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటిదండి. 74 కంపారిజన్ తో ఇచ్చినట్టున్నాడు చూడండి. 76 వరకు కంపారిజన్ తో ఇచ్చినటువంటిదండి. నెక్స్ట్ 77 to 77 దగ్గర నుంచి 8 పీపుల్ ఇచ్చాయండి. అరౌండ్ ది రౌండ్ టేబుల్ అని ఇచ్చాడు. 77 దగ్గర నుంచి 81 సీటింగ్ అరేంజ్మెంట్స్ లో సర్క్యులర్ విత్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ 82 ఆన్వర్డ్స్ చూడండి. 82 దగ్గర నుంచి మనకి కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి 85 వరకు కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్. నెక్స్ట్ 86th ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటి చూడండి. 86 దగ్గర నుంచి మనకి ఇది ఫ్లోర్స్ నెంబర్స్ కాంబినేషన్ లో ఇచ్చినటువంటి చూడండి. పజిల్ 90 వరకు ఇచ్చినటువంటి 90 పజిల్ విత్ ఫ్లోర్స్. ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉందండి. నెక్స్ట్ 91 దగ్గర నుంచి ఇచ్చినటువంటిది. 91 దగ్గర నుంచి మనకి మంత్ రిలేటెడ్ పజిల్ 91 to 95 91 to 95 పజిల్ మంత్ రిలేటెడ్ ఇచ్చాడు. నెక్స్ట్ 96 to 100 వచ్చేటప్పటికి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది ఓవరాల్ వాడు ఇచ్చినటువంటిది. ఇలా మీరు పేపర్ చూడంగానే ముందర ఈ ఆర్డర్ రాసుకుంటే ఫస్ట్ అసలు ఏం చేయాలనేది క్లారిటీ తీసుకోవచ్చు. మనం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో మనం ఈజీగా చెప్పగలిగేటువంటి ఫస్ట్ ప్రయారిటీ కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ తీసుకోవచ్చు అండి, డైరెక్ట్ మోడల్. దీని తర్వాత సిలాయిజం, నెక్స్ట్ దాని తర్వాత కంపారిజన్ తో వచ్చినటువంటిది. ఇలా ఫస్ట్ 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది డైరెక్ట్ అరేంజ్మెంటేగా, ఇది తీసుకోండి. నెక్స్ట్ సర్క్యులర్ పాజిబిలిటీ పారామీటర్స్ తో ఉన్నటువంటి ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే పజిల్స్ కానీ ఇందులో పారామీటర్ యాడ్ అయింది కాబట్టి కొంచెం టైం టేకింగ్ అండి. సో ఈ లాస్ట్ ప్రయారిటీ ఈ మూడిట్లో న్యూమరికల్ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి దీనికన్నా బెటర్ ఇది తీసుకోవడం ఈజీ అవుతుందండి. 6. నెక్స్ట్ 7th వన్ వచ్చేటప్పటికి మనకి కోడింగ్ డీకోడింగ్ తీసుకోవాలా పజిల్ తీసుకోవాలంటే ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కోడింగ్ డీకోడింగ్ లాజిక్ స్ట్రైక్ అయితే బాగానే ఉంటుంది, స్ట్రైక్ కాకపోతే టైం తినేస్తుందండి. బట్ పజిల్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది. సో దానికన్నా కోడింగ్ డీకోడింగ్ కన్నా ఈ మోడల్లో పజిలే బెటర్ అండి. లాస్ట్ ప్రయారిటీ కోడింగ్ అండ్ డీకోడింగ్ తీసుకున్నాం. అగైన్ లాస్ట్ ప్రయారిటీ మీకు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే సింగిల్ ఐటమ్స్ ఉండేటట్టుగా లాస్ట్ ప్రయారిటీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే గ్రూప్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్స్ లోకి వెళ్ళబోయే ముందు టైం అయిపోయింది అనుకోండి, ఇబ్బంది పడతాం మనం. సో అందుకని సింగిల్ ఐటమ్స్ ఏమన్నా 1-2 ఉంటే లాస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. కానీ ఇక్కడ సింగిల్ ఐటమ్స్ ఉన్నా ముందులో ఎందుకు చేసామంటే అంతకన్నా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ మనకి లేవు కాబట్టి ఈజీగా ఉన్నటువంటి ఫస్ట్ రీజనబుల్లీ గుడ్ స్కోర్ కనిపించాలిగా ముందర మనకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ ఐటమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ముందులే చేసాం, కొన్ని చివరిలో అటు పెట్టుకోవాలి. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో సింగిల్ ఐటమ్స్ 8 ఉన్నాయి డైరెక్ట్ గా. కోడింగ్ డీకోడింగ్ లాస్ట్ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నానంటే అందుట్లో మనం లాజిక్ ఐడెంటిఫై చేయగలిగితే ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చనే సపరేట్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది, వెరిఫికేషన్ తో వెళ్లాల్సిందే. సో ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి మోడల్స్. కొంచెం ఈ పాయింట్స్ మైండ్ లో పెట్టుకుని జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ.